ఈరోజు మన టాపిక్ జాయ్ ఆఫ్ లివింగ్ అంటే ఆనందంగా జీవించడం. మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని పనులు చేసినా దాని చివరికి దాని పరమార్థం ఆనందంగా ఉండడమే. కోటి తిప్పలు కూటి కొరకే అంటారు. అంటే కడుపు నింపుకోవడం కోసం. ఆ కడుపు నింపుకోవడం కూడా ఆనందం కోసమే. వేదాలు ఏనాడో ఆనందో బ్రహ్మ అన్నాయి. అంటే ఆనందమే భగవంతుడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జీవితంలో ఆనందం యొక్క గొప్పతనం. మరి ఆనందంగా జీవించడం ఎలా, జీవితంలో ఆనందాన్ని నింపుకోవడం ఎలాగో చెప్పడానికి మనతో పాటు ఈరోజు ప్రముఖ వ్యక్తిత్వ వికాస్ నిపుణులు డాక్టర్ వర్లు గారు ఉన్నారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. వర్లు గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా ఆనందాన్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు? అంటే మనకి ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయండి. ప్లెజర్, హ్యాపీనెస్, జాయ్. అంటే ఈ మూడిట్లో కూడా అంటే పర్యాయ పదాలుగా వాడుతుంటారు. ఆనందం అనే అర్థంలో చాలామంది వాడుతూ ఉంటారు. కానీ కొంచెం తేడా ఉందన్నమాట ప్లెజర్కి, హ్యాపీనెస్కి, జాయ్కి. అంటే మనకి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేదాన్ని అంటే మనస్సుకు కలిగే హాయి అండి. మూడిట్లో కూడా ఆనందం అంటే మనసుకు కలిగే హాయి, సంతోషం అన్నా కూడా మనసుకు కలిగే హాయే, సుఖం అన్నా కూడా మనసుకు కలిగే హాయే. ఈ మూడింటి కూడా మనం అనుభూతిలోకి వచ్చేది మనసులోనే. మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం మంచి ఒక దృశ్యాన్ని చూసామనుకోండి, ఒక నాయగర జలపాతాన్ని చూసాం, ఒక ప్రకృతి రమణీయ దృశ్యాన్ని చూసినప్పుడు కళ్ళ ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ మెదడుకు చేరుతుంది. ఇప్పుడు మనసులో మనకి హాయిగా ఉంటుంది. ఆ మనసులో కలిగే హాయిని మనం ఇక్కడ ప్లెజర్ అంటాం అనమాట. అంటే జ్ఞానేంద్రియం ద్వారా కలిగింది కాబట్టి. మంచి ఒక ఘంటసాల పాట విన్నాం, ఒక మధురమైనటువంటి పాట విన్నాం అనుకోండి, చెవుల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మెదడుకు వెళ్తుంది. ఆ మెదడు నుంచి వచ్చే సంకేతాల ద్వారా మన మనసుకు హాయిగా ఉంటుంది. అది కూడా అంటే చెవుల ద్వారా జ్ఞానేంద్రియం ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని కూడా ప్లెజర్ అంటాం, అంటే సుఖం అనుకోవచ్చు అనమాట. అలానే ఒక మంచి ఆహారం ఏదైనా ఐస్ క్రీమ్ లాంటిది మంచి ఫుడ్ ఏదైనా తిన్నారనుకోండి, అప్పుడు మనకి మనసులో హాయిగా అనిపిస్తుంది. ఆ ఫుడ్ తిన్నప్పుడు హాయిగా ఉంటుంది. దాన్ని కూడా జ్ఞానేంద్రియ ద్వారా కలిగింది, నాలుగు ద్వారా కలిగింది కాబట్టి దాన్ని కూడా మనం ప్లెజర్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా కలిగేది ఏదైనా, లేదా బాగా ఎండలో ఉండొచ్చారు మీరు 1 గంట, వెంటనే ఇలాంటి చల్లటి రూమ్లోకి వచ్చారనుకోండి, శరీరం ద్వారా మెదడుకు ఆ సంకేతం పోతుంది, మనసుకు హాయిగా ఉంటుంది. అంటే ఈ పంచేంద్రియాల ద్వారా మనసు కలిగే హాయిని మనం ప్లెజర్ అంటాం అనమాట. ఇక సంతోషం, హ్యాపీనెస్ అంటే సంతోషం. మనం ఏదైనా సాధించినప్పుడు, జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు, అంతా కూడా సవ్యంగా ఉంది అని మనకు అనిపించినప్పుడు మన మనసుకు కలిగే హాయిని సంతోషం అంటాం. ఇక జాయ్ అనేదానికి ప్రత్యేకమైనటువంటి కారణం అనేది ఉండాల్సిన అవసరం లేదండి. అదొక మానసికమైనటువంటి, ఎప్పుడు కూడా దాంట్లో ఆ మానసిక స్థితిలో ఉండొచ్చు. యోగులు, ఋషులు, తర్వాత జ్ఞానులు, వీళ్ళంతా కూడా ఆ మానసిక స్థితిలో, అంటే ఎప్పుడు ఏ కారణం లేకుండా కూడా వాళ్ళు ఆనందంగా ఉండగలరు. ఇప్పుడు మనకేమిటి, సుఖం సంతోషాల్లో మనకి ఏదో కారణం ఉండాల్సి వచ్చింది. అంటే మంచి ఫుడ్ తిన్నప్పుడు మనకి హాయిగా అనిపించింది, లేదా మంచి దృశ్యాన్ని చూసినప్పుడు హాయిగా అనిపించింది, మంచి పాట విన్నప్పుడు హాయిగా అనిపించింది, అప్పుడు ప్లెజర్ వచ్చింది. అలానే ఏదైనా విజయం సాధించినప్పుడు, లేకపోతే ఏదైనా శుభవార్త విన్నప్పుడు మన మనసుకి హాయిగా అనిపించింది, అది సంతోషం. అయితే జాయ్కి ఏ కారణం లేకుండా కూడా మనం మనసుని హాయిగా ఉంచుకోవచ్చు, మనసులో ఆ హాయిని ఫీల్ అవ్వచ్చు. సుఖము సంతోషం ఈ రెండు కూడా ఆనంద కారకాలు అనమాట. ఆనందాన్ని పెంచడానికి దోహదపడతాయి, కానీ అవే ఆనందం కాదు. ఆనందం అనేది అది ఎంతసేపు అయినా కొనసాగదు, అదొక మానసిక స్థితి. చాలామందికి ఈ ఆనందం అనేది ఎక్కడ ఉంటుందో తెలియక ఆనందాన్నే, అంటే సుఖాన్ని, అంటే ప్లెజర్ని, సంతోషాన్ని చాలామంది ఆనందం అనుకొని వాటి వెంటబడుతూ ఉంటారనమాట. మనకి ఒక కస్తూరి మృగం అని ఒకటి ఉందండి, మస్క్ డీర్ అంటారు ఇంగ్లీష్లో. దాని నుంచి మంచి పరిమళం వస్తూ ఉంటుంది. సెంట్రల్లో కనుక మస్క్ పర్ఫ్యూమ్ అని అమ్ముతూ ఉంటారు. ఆ మస్క్ డియర్ ఎక్కడున్నా కూడా మంచి పరిమళం వస్తూ ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా పరిమళంతో నిండిపోతుంది. పాపం దానికి తెలియదు, ఆ మస్క్ డియర్కి ఇది ఎక్కడి నుంచి వస్తుందో అని తెలియక అడివంతా గాలిస్తుంటుంది, పరుగులు పెడుతూ ఉంటుంది. కానీ అది దాని నాభిలో నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అలానే ఆనందం అనేది మన మనసులోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. అదొక మానసిక స్థితి అనేది తెలుసుకోక మనం ఏమిటి, డబ్బులు సంపాదిస్తే బాగా దాంట్లో ఆనందం ఉండొచ్చు అనుకుంటాం, లేకపోతే ఇంకేదో చేస్తే ఆనందం ఉండొచ్చు అనుకుంటాం, లేదా ఒక సక్సెస్ సాధిస్తే ఆనందం ఉండొచ్చు అనుకుంటాం, ఒక విలాస వస్తువును సమకూర్చుకుంటే ఆనందంగా ఉంటాం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా అవి ఏమిటంటే ప్లెజరే ఇస్తాయి, కానీ ఆనందాన్ని. అందుకని ఏమిటి, ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి మన దగ్గర, అప్పుడు ఏమనిపిస్తుందంటే స్కూటర్ కొనుక్కుంటే బాగుంటు అనిపిస్తుంది. స్కూటర్ కొనుక్కున్న తర్వాత ఒక 6 నెలలే దాని ఏది ఆ హాయి, దానివల్ల మనకి సుఖం ఉండేది. తర్వాత మళ్ళీ అసలు ఆ స్కూటర్ ఉన్న విషయాన్ని మర్చిపోతాం. అసలు మనకు స్కూటరుకి సైకిల్కి అప్పుడు తేడా ఏమనిపించదు. స్కూటర్ ఉంది, అసలు విషయం మర్చిపోతాం, మనం సుఖపడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతాం.
తర్వాత అప్పుడు అనిపిస్తుంటుంది కారు ఇప్పుడు ఎండకి ఎండుతున్నాం వానకు తడుస్తున్నాం, దీని బదులు కారు ఉంటే బాగుంటుంది, కనీసం సెకండ్ హ్యాండ్ కార్ అన్నా అనుకుంటాం. ఆ కారు వచ్చేస్తుంది, మళ్ళీ ఒక 6 నెలలు బాగానే సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకేదో కావాలనిపిస్తుంది. ఇప్పుడు మన 6 నెలల తర్వాత ఏమవుతుంది, నేను ఇప్పుడు నా జీవితం సుఖంగా సాగట్లేదు అనే ఫీలింగ్ వచ్చేసి కొత్త కారు, బ్రాండ్ న్యూ కారు ఉంటే బాగుంటుంది, ఇదేదో ఓడో వాడేసిన కారు, ఒక లగ్జరీ కారు ఉండాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అది ఈ ప్లెజరు సంతోషాల్లో ఏమిటంటే అండి, అది వచ్చేంతవరకే అది ఉంటుంది. వచ్చిన తర్వాత వెంటనే పోద్ది కొద్ది రోజులకి. పిల్లలుని మీరు హోటల్కి తీసుకెళ్తానని చెప్పారనుకోండి, వాళ్ళు వచ్చే ఆదివారం మిమ్మల్ని హోటల్ తీసుకెళ్తారని మీ పిల్లలు చెప్పారు. చెప్తే వాళ్ళు ఈ ఆదివారం దాకా ఆనందంగా ఉంటారు, వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉంటారు, హోటల్ నుంచి వచ్చేటప్పుడు ఆనందంగా ఉండరు. అది ఎప్పుడైతే ఆ హోటల్ తీసుకెళ్ళారో దాంతో ఫినిష్ అనమాట. అది మళ్ళీ కొత్తది కావాలి. అంటే ఈ వస్తువులతోని మనం ఆనందాన్ని వెతుక్కున్నా, లేకపోతే పదార్థాల్లో ఆనందాన్ని వెతుక్కున్నా, ఒక సంఘటనలో ఆనందాన్ని వెతుక్కున్నా, అదేమో తాత్కాలికంగానే ఉంటుంది. అంటే భౌతికమైన విషయాల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం మాత్రమే, శాశ్వతం కాదు. అందుకని శాశ్వతమైన ఆనందం ఎలా వస్తుంది? శాశ్వతమైన ఆనందం అంటే ఒక మానసిక స్థితి ద్వారా వస్తుంది. మన వ్యక్తిత్వం ద్వారా, ఒక యాటిట్యూడ్, ఒక దృక్పథం, ఒక సానుకూల దృక్పథం ద్వారా మనకి దాన్ని సాధించుకోవచ్చు అనమాట. ఆనందం ఉండటానికి ఈ వస్తువులు ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు మీరు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే కారులో ఉంది ఆనందం అనుకుంటారు. మీరు అడగండి, కారులో ఉన్న వాళ్ళని పోయి మీరు ఆనందంగా ఉన్నారని అడగండి. ఇప్పుడు మామూలుగా అద్దెంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే సొంత ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటారు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరినీ ఒక 1000 మందిని మీరు సర్వే చేయండి, మీరంతా ఆనందంగా ఉన్నారంటే ఏమంటారు? లేదు అంటారు. కొంతమంది ఇప్పుడు మనకు 1000 రూపాయలు 2000 శాలరీ వస్తుంది అనుకోండి, ఒక 20,000 శాలరీ వస్తే అప్పుడు నేను ఆనందంగా ఉండొచ్చు అనుకుంటారు. 20,000 శాలరీ వచ్చే వాళ్ళని అడగండి ఆనందంగా ఉన్నారని. 20,000 వచ్చే వాళ్ళు ఏమంటారు? 2 లక్షలు వస్తే 50 కావాలి, 2 లక్షలు వస్తే 2 లక్షల శాలరీ తీసుకున్న చాలామంది ఉన్నారు మీకు తెలిసి. వాళ్ళని వెళ్ళి ఒకసారి అడగండి మీరు ఆనందంగా ఉన్నారంటే, మామూలుగా మనం ఏదైతే చెప్తామో ఆనందంలో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఈ ఆనందాన్ని అనుభవించాలి అంటే అది ఒక మానసిక స్థితి ద్వారా, అంటే ఒక సానుకూల దృక్పథం ద్వారా, జీవితం పట్ల సరైనటువంటి దృక్కోణాన్ని ఏర్పరచుకోవడం ద్వారానే ఆనందం అనేది వస్తూ ఉంటుంది. అదే మనకు భగవద్గీతలో చెప్పింది స్థితప్రజ్ఞత అన్నారు చూశారు. ఆ స్టెడ్ ఫాస్ట్ విజ్డమ్ అనే దాన్ని మన జీవితంలో తెచ్చుకుంటే, జీవన సూత్రాలని మనం కొన్ని ఆచరిస్తే అప్పుడు ఆనందం అనేది నిరంతరం అన్ఇంటరప్టెడ్గా జాయస్గా ఉండొచ్చు. ఏంటి జీవిత సూత్రాలు? ఒకటి ఏమిటంటే PME అంటాం, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఏదైనా సరే, దేనైనా సరే సానుకూల దృక్పథంతో చూడాలి. మనం ఏమిటంటే ఏదైనా ఉంటే ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ కోణంలో నుంచి చూస్తాం. మన మైండ్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఏదైతే నమ్ముతామో నమ్మిన దాన్నే నిజం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్నే జీవితంలోకి అట్రాక్ట్ చేస్తారనమాట. ఆ వ్యక్తి బ్యాడు, నన్ను మోసం చేయొచ్చు, మనకు పెద్దగా పరిచయం లేదు, అతను మోసం చేయొచ్చు అని మనం ఎక్కువ అనుకొని అతను అనుమానించడం మొదలుపెట్టాం అనుకోండి, దాని మైండ్ అలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని మన జీవితంలోకి ఆకర్షిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎక్కువ నెగిటివ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి గౌతమ్ బుద్ధుడు మెడిటేషన్ చేసుకొని కళ్ళు తెరిచాడు. ఓ వ్యక్తి బాటసారి వెళ్తూ ఉంటాడు. ఆయన అడుగుతాడు, సార్ నేను ఈ ఊళ్ళో ఉంటున్నాను, వచ్చే వారం నుంచి ఈ ఊరు వదిలేసి నెక్స్ట్ ఆ విలేజ్లో కనపడే విలేజ్లో ఉండాలి, మీరు అన్ని విలేజ్లు తిరుగుతుంటారు కదా, మరి అక్కడ జనం ఎలాంటి వాళ్ళు అని అడిగారు. అప్పుడు బుద్ధుడు నేను ప్రశ్నిస్తాడు ఈ యువకుడిని, నాయన ఇప్పుడు నువ్వు ఉండే ఊళ్ళో మనుషులు ఎలాంటి వాళ్ళు అని అడిగారు. సార్ వాళ్ళ ఒట్టి క్రూరులు, దండగమారి జనం, చాలా స్వార్థపరులు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నాయన నువ్వు ఉండబోయే ఊర్లో కూడా, కొత్త ఊర్లో కూడా జనం అలాంటి వాళ్ళే స్వార్థపరులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడున్న ఊరే బాగుంటుంది, అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వాళ్ళని తటస్థపడతారు, అంతా కూడా అక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటాడు. ఇంకో 10 నిమిషాలు ఇంకో యువకుడు వస్తాడు. బుద్ధుని అదే ప్రశ్న అడుగుతాడు, సార్ నేను ఊరు వదిలి ఆ కనపడే విలేజ్లోకి వెళ్ళాల్సి వస్తుంది, మరి అక్కడ జనం ఎలాంటి వాళ్ళు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఉండే ఊళ్ళో ఎలాంటి వాళ్ళు ఆయన అడిగితే, సార్ వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఒక కుటుంబ సభ్యులాగా ఉండేవాళ్ళు, నా కర్మగాలి ఊరు వదలాల్సి వస్తుంది కానీ వదలాల్సిన ఊరు కాదు అంటాడు. నాయన నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆ ఊళ్ళో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా ఒకరికొకరు సహకరించుకుంటారు, స్వార్థం అనేది లేదు, చాలా దయగా సానుభూతితో ఉంటారు, చాలా ఆనందంగా ఉంటుంది నీకు అని బుద్ధుడు చెప్పాడు. శిష్యులు కన్ఫ్యూజ్ అయిపోతారు, బుద్ధుడు అబద్ధం చెప్పడు, మరి ఎందుకు ఇట్లా ఒకడికి ఇట్లా చెప్పాడు ఇంకోటికి అలా చెప్పాడు అని శిష్యులు అడిగితే అప్పుడు చెప్తారు, నాయన ఒక వ్యక్తి మనతో మంచిగా ఉంటాం, చెడుగా ఉంటాం, నెగిటివ్గా ఉంటాం, పాజిటివ్గా ఉంటాం అనేది మన మీదనే ఆధారపడుద్ది. ఈ ప్రపంచం అనేది మన అంతర్మనస్సుకి ఒక రిఫ్లెక్షన్ లాంటిది, అర్థం లాంటిది. ప్రపంచం మనకు అంతా నెగిటివ్ వాళ్ళే ఉంటారు. కొంతమంది అంటుంటాడు, ఎవడు చూసినా నన్ను మోసం చేస్తున్నాడండి, ఎవడో మాట వింటలేదు, ఎవడు కోఆపరేట్ చేయట్లేదు అంటారు. అంటే ఏమిటి, అతను కూడా ఎవరు కోఆపరేట్ చేసేవాడు కాదు, ఎవరి మాట వినేవాడు కాదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులనే అతని మైండ్ ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. అలానే కొంతమంది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్,
వాళ్ళకంతా కూడా సానుకూలంగానే ఆలోచిస్తారు. వాళ్ళకి వచ్చే పరిస్థితులు మనుషులు కూడా సానుకూలంగానే ఉంటుందన్నమాట. అంటే మీరు చెప్పేదండి సానుకూలంగా స్పందించడమా లేదంటే మంచిగా ఉండడమా? ఇది ఎట్లా ఉంటుందంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకసారి మానవ మస్తిష్కంలో, రెండోసారి బాహ్య ప్రపంచంలో. ఒకప్పుడు కారు లేవు ఈ ప్రపంచంలో, కానీ ఒక వ్యక్తి మైండ్లో ఓ 2-3 సంవత్సరాల పాటు ఆ కారు ఉంది. ఆ మైండ్లో ఉన్నదే తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. 1903 వరకు ఈ ప్రపంచంలో విమానాలు లేవు, కానీ రైట్ సోదరుల మనసులో 2-3 ఏళ్ళు ఉంది అది. ఆ తర్వాత 1903కి డిసెంబర్ 17కి ఇది బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ముందు మన మనసులోకి వచ్చిన తర్వాతనే బాహ్య ప్రపంచంలో జరుగుతుంది. కాబట్టి మన మనసులో చేసే ఆలోచనలన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలు చేసి సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటే లైఫ్ పట్ల మనకు జరిగే సంఘటనలు అవన్నీ కూడా అలాంటివే మనకు తారసపడతాయి. అలాంటి వ్యక్తులతోనే మనకి సాహచర్యం ఏర్పడటం అనేది జరుగుతుంది. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మన ఆనందానికి దారి. ఎందుకంటే మనకు జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి, పాజిటివ్ వ్యక్తులు తారసపడతారు కాబట్టి అప్పుడు ఆనందం అనేది ఉంటుందన్నమాట. వర్లు గారు, ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో మంచిగా ఉన్నవాడు ఒంటరివాడు అవుతాడు, అశ్వత్థామ హతః కుంజరహ అని బ్రతికేవాడు తెలివిగా జీవించగలుగుతాడు, సుఖంగా జీవించగలుగుతాడు అని చెప్తారు. చాలామంది వాదన కూడా అది. సో మీరేమంటారు? ఇది పూర్తిగా నిజం కాదండి. ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా కొంతకాలం వాళ్ళకి బాగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. ఎప్పటికైనా వాళ్ళ పతనం కావాల్సిందే, ఒక రోజు అటు ఇటో. అయితే మీరన్నట్టుగా ఏమిటంటే అశ్వత్థామ అతః కుంజరహ అది మనకు కూడా అవసరం అండి. బంగారం ప్యూర్ గోల్డ్ ఉందనుకోండి, దాన్ని ఒక ఆభరణం తయారు చేయాలి, నిలవదు, దాంట్లో కొద్దిగా రాగి కలపాలి. అట్లా నేను పూర్తిగా సత్యమే చెప్తాను, అబద్ధం కొద్దిగా కూడా చెప్పినట్టు కుదరదు. ఒక మంచి కోసం అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం అర్ధరాత్రి మీరు వెళ్ళారు 12ంటికి ఒకళ్ళింటికి, అప్పుడు వాళ్ళు అప్పటికే నిద్రపోతున్నారు, బెల్లు కొట్టారు, తీసిన తర్వాత మీకు పెద్దగా ఆకలి లేదు, వాళ్ళు అన్నం వండి పెడుతున్నారు, మీరు ఏమంటారు? తినలా, మీరు నేను తినొచ్చాను అంటారు. అది ఎందుకు అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం తినొచ్చాను అంటున్నారు, దానివల్ల ఎవరికి వచ్చే నష్టం లేదు. సో అదేంటి ఆభరణం అంటే బంగారు, ప్యూర్ బంగారంలో కొంచెం మీరు ఎప్పుడు కూడా నిజమే చెప్తారు, కానీ అక్కడ అబద్ధం చెప్పారు, అది అబద్ధం కిందకి రాదు. అక్కడ ధర్మరాజు వాళ్ళు కృష్ణుడు ఇచ్చిన సలహా కూడా ఏమిటి, అక్కడ ఒక మహత్కార్యం జరగాలి కాబట్టి ద్రోణాచార్యుడు మరణించాలి అంటే అశ్వత్థామ చనిపోయాడనే చెప్పాలి. ధర్మరాజు ఆయన పాలసీ ఆయనకుంది, ఆయన అబద్ధం చెప్పడు. కాబట్టి ఆయన అశ్వత్థామ హతానికి చప్పట్లు కొట్టి కుంజరహ అని వినపడేటట్టుగా, అంటే అబద్ధం సిచ్యువేషన్ బట్టి మారుతుంది. అంటే మనం మోసం చేయటానికి కాకుండా ఒక పర్పస్ కోసం అబద్ధం చెప్పొచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు శ్వేత. మనకి లైఫ్లో ఇప్పుడు సంతోషమే కాకుండా చాలాసార్లు కష్టాలు బాధలు కూడా వస్తుంటాయి. ఆ టైంలో మనం కుంగిపోకుండా హ్యాపీగా బతకడం ఎలా? కష్టం అనేది లేకుండా సుఖం అంటే ఏమిటో మీరు జీవితంలో అనుభవాన్ని పొందలేరు. అసలు చీకటి లేకపోతే ఈ లైట్లకి విలువ లేదనమాట. చీకటి లేకపోతే లైట్లు, ఇప్పుడు మనం పోయి రోడ్డు మీద పెట్టారనుకోండి లైట్లు, ఆ లైట్లు ఉన్నది కూడా మన బయటికి తెలియదు, దగ్గరకు వచ్చిందా కూడా ఇక్కడ ఒక లైట్ వెలుగుతుందనే విషయం తెలియదు. ఈ ఫ్లడ్ లైట్స్ తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద పెట్టండి, బయట సూర్యుడు దగదగలాడుతున్నాడు, ఈ లైట్లన్నీ పెట్టేసి ఉంటే మనం దూరం నుంచి వస్తుంటే అక్కడ లైట్లు వెలుగుతున్నా అనేది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇలా ఈ రూమ్లో చూడండి, ఇప్పుడు ఈ కాంతి అంతా తెలుస్తుంది. అంటే వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి. అట్లనే సుఖం విలువ తెలియాలన్నా, ఆనందపు విలువ తెలియాలన్నా కష్టం అనేది ఉండాలి. నాకు కష్టం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది నాకు ఒక్కడికే ఉంది అనుకుంటారు. కష్టం అని మనకు ఒక్కడికే, ప్రపంచం అందరికీ ఉంది. రామకృష్ణ ఇప్పుడు వివేకానంద ఉన్నాడు అనుకోండి, ఆయనకి ట్యూబర్క్యులోసిస్ ఉండేది, అంటే క్షయవ్యాధి ఉండేది. ఆ తీవ్రత పెరిగినప్పుడు ట్యూబ్స్లో గాలి ఆడక ఒడ్డును పట్టి చేపలాగా గిలగిల కొట్టుకునేవాడు. మరి ఆయన 39 ఇయర్స్ అంటే 39 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస ఇంకా గొప్పవాడు. ఆయనకు థ్రోట్ క్యాన్సర్ ఉండేది. ఆయన ఉపన్యాసాలు వింటానే తండోపతండాలుగా జనం వచ్చేవారు. డాక్టర్లు మాట్లాడుతున్నా కూడా మాట వినకుండా మాట్లాడి చాలా ఇబ్బంది పడేవాడు. ఆదిశంకరాచార్యులు ఆధ్యాత్మిక రంగంలో విప్లవవాది, 30 సంవత్సరాలుగా భారతదేశం మొత్తం చెప్పులు లేకుండా చాపలా చుట్టూ వచ్చాడు. ఆయనకి అక్యూట్ పైల్స్ ప్రాబ్లం ఉండేది, రోజుకి 2 సార్లు పంచి మార్చాల్సి వచ్చేది, ఆయనకి అంత బ్లడ్ పోయేది. ఆయన 32 సంవత్సరాలకే ఆదిశంకరుడు పరమపదించారు. మరి అంటే కష్టం అని వాళ్ళు ఏమైనా పాపులా, లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు కాదా? చాలామంది ఏమనుకుంటారు, కష్టం వస్తే ఇది నాకే ఎందుకు రావాలి, మీకే కాదు అందరికీ ఉంది, మహాత్ములకి ఉంది. రామానంద తీర్థ కూడా అలాంటి ప్రాబ్లం ఉండేది. మరి కష్టాలు లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో సింగిల్ పర్సన్ కూడా ఉండరు. నాకు తెలుసు ఒక్కడు ఉన్నాడు కష్టం లేనటువంటి వాడు. ఎక్కడ ఉన్నాడు తెలుసా? శ్మశానంలో 6 అడుగుల గోతిలో మట్టి కింద ఉన్నాడు. చనిపోయిన వాళ్ళకే కష్టాలు సమస్యలు ఉండవు. బ్రతికి ఉన్న ప్రతి వాడికి సమస్య ఉండాల్సిందే. ఎందుకు? సమస్య అవసరం కాబట్టి, కష్టం అవసరం కాబట్టి ఉంటుంది. అది ఆ రియాలిటీ మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఆనందం అనేది తన్నుకొని వస్తుంది అనమాట, ఊటబావిలో నుంచి వచ్చినట్టుగా బయటకు వస్తుందన్నమాట. సార్, నేను బాలసేదులు. మనం చూస్తుంటాం కొంతమంది మనసు నిండా బాధ ఉన్నా కానీ పైకి మాత్రం సంతోషంగా కనిపిస్తుంటారు. దాన్ని సంతోషం అంటారా, ఆనందం అంటారా, సుఖం అంటారా? దీనివల్ల మనసుకు కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా?
సమస్య అనేది అందరికీ ఉంటుంది, అది మనం ఆపలేము. వచ్చినప్పుడు మన చేతిలో ఉండేది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు దానికి ఎలా స్పందించాలి, మన ప్రతిస్పందన ఎలా ఉండాలి అనేది ఉంటుంది. ఇప్పుడు కరెంటు పోయిందండి, మీరు చదువుకుందాం అనుకుంటున్నారు, కరెంటు పోయింది, పెద్ద సమస్య. అయితే దాన్ని మీరు ఏం చేయలేరు, మీ చేతిలో లేదు. స్పందన మాత్రం మీ చేతిలో ఉంటుంది. కరెంటు పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టుకుంటూ కూర్చోవటమా, లేకపోతే ఒక కొవ్వు తిరిగించుకొని పాఠం చదువుకోవటమా అనే చాయిస్ మనకి ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో కొంతమంది ఏమిటి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టుకుంటూ కూర్చొని ముసుగుదని పడుకున్నారు అనుకోండి, వాళ్ళకి బాధ ఉంటుంది. సో ఇది సహజం, ఎండాకాలం కరెంటు పోవటం ఇదంతా అని చెప్పేసి అనుకొని కొవ్వు తిరిగించుకొని చేసుకునే వాళ్ళకి ఆనందం ఉంటుందన్నమాట. సో జీవితంలో మనకి జరిగే దాని మీద కంట్రోల్ ఉండదు, సమస్య రావటం మీద కంట్రోల్ ఉండదు, సమస్య వచ్చిన తర్వాత ఎలా స్పందించాలనే దాని మీద మన కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ చాయిస్ ఉంటుంది. సో మనం పాజిటివ్గా స్పందించామనుకోండి అప్పుడు జాయ్ చేసుకుంటాం, నెగిటివ్గా స్పందించామనుకోండి బాధ ఉంటుందన్నమాట. కానీ ప్రతి దగ్గర ఇలా పాజిటివ్గా స్పందిస్తూ పోతే ఒక్కో దగ్గర ఎత్తి చూపాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అంటే మనం ఎప్పుడన్నా మనం చేసే పని వల్ల లాభం జరిగిద్ది అని ఎప్పుడు కూడా మనం ఏది చేసినా కూడా దానివల్ల ఒక ప్రయోజనం చేకూరాలి. నేను చెప్తే ఈ వ్యక్తి మారతాడు అనుకుంటే మీరు చెప్పొచ్చు, లేదు నేను చెప్పడం వల్ల దానివల్ల ఇంకా చాలామంది ఏంటంటే మారటం కంటే కూడా వాళ్ళని విమర్శించడానికి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం విమర్శిస్తే దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది అనుకోండి, విమర్శించకూడదు. మనకు బాధ కలగాలి అతను విమర్శిస్తున్నందుకు. అతను సరి చేసే అవకాశం ఉంటేనే మనం విమర్శించాలి. సరి చేయనప్పుడు మనం విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదు. చాలామందికి ఏమిటంటే అవతల విమర్శిస్తే ఆనందం కలిగింది కాబట్టి విమర్శిస్తూ ఉంటారు అనమాట. మీరు విమర్శించేటప్పుడు దానికి సొల్యూషన్ కూడా చెప్పగలగాలి, దాని పరిష్కారం కూడా చూపించగలగాలి, అప్పుడే విమర్శించే రైటు మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు స్ట్రెస్ అనేది మెయిన్ రోల్ ఒక వ్యక్తి మీద పడుతుంది. అది ఓవర్కమ్ చేయాలంటే ఎలా ఎంజాయ్ చేయాలి? స్ట్రెస్ అంటే రెండు ఉంటాయండి. ఒకటి బాగా ఓవర్ వర్క్. ఇప్పుడు మనకు మనిషికి ఏమిటంటే రెండు అవసరమే, వర్క్ అవసరమే, రెస్ట్ అవసరమే. రెస్ట్ లేకుండా ఇప్పుడు మీడియా పీపుల్ ఉన్నారనుకోండి, ఏదో ఇన్సిడెంట్స్ ఎలక్షన్లు ఉన్నప్పుడు రెస్ట్ లేకుండా విపరీతంగా శ్రమిస్తారు, అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన బాడీకి ఏమిటంటే వర్క్ కావాలి, రెస్ట్ కావాలి, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. స్ట్రెస్ అనేది మానసికమే కాదు, ఫిజియలాజికల్, అంటే శారీరకంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా, అంటే పనులు ఎక్కువైనప్పుడు, రెస్ట్ లేనప్పుడు కూడా స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, వర్క్ని రెస్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. చాలామంది డబ్బు వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయి, డబ్బు వల్ల ఆనందం కానీ మీరు చెప్పే సంతోషం కానీ తాత్కాలికమైనది కానీ కలుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అంటే డబ్బే కారణం అవుతుందా, డబ్బు కూడా ఒక కారణం? డబ్బు లేకపోతే ఆనందంగా ఉండటం కొద్దిగా కష్టమే, కానీ డబ్బు ఉంటేనే ఆనందంగా ఉంటాం అనుకోవటం పొరపాటు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా అడగండి, డబ్బు ఉంటే ఎంత, ఒక కోటి రూపాయలు ఉన్న వాళ్ళనే లేదా 2 కోట్ల మనం ఎట్లా ఉంటుందంటే 1000 రూపాయలు నెలకు జీతం వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు, 5,000 వచ్చేవాళ్ళంతా హ్యాపీగా ఉన్నారనుకుంటారు, 5,000 వచ్చేవాళ్ళంతా 10,000 వచ్చేవాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటారు, 10,000 వచ్చేవాళ్ళు 30,000 వచ్చేవాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటారు, 30,000 వచ్చేవాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళు హ్యాపీగా అనుకుంటారు, 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళు 10 లక్షలు వచ్చేవాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటారు. 10 లక్షలు వచ్చేవాళ్ళు ఏమిటి, ఈ శాలరీ మీద ఈ 10 లక్షలు తినే వస్తే బిజినెస్ చేసుకొని వాళ్ళ ఇండస్ట్రీస్లాగా సంవత్సరానికి 20-30 కోట్లు వస్తే అప్పుడు ఏదైనా మనం చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. దానికి ఆ లిమిట్ కూడా ఉండదు అనమాట. మనం ఉన్న పరిస్థితిలో అప్పుడు అనిపిస్తుంటుంది ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే మన సమస్య తీరుతూ ఎక్కువగా ఆనందంగా ఉండొచ్చు అనేది. డబ్బు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, కానీ డబ్బు ఉండటం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటం అనేది ఉండదు. డబ్బు లేకపోతే ఖచ్చితంగా ఆనందానికి అడ్డుపడుతూ ఉంటుంది. డబ్బు లేకపోవడం అనేది ఆనందానికి ఒక అడ్డే, కానీ డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉంటాడని గ్యారంటీ లేదు. రైట్. చివరిగా జాయ్ ఆఫ్ లివింగ్ గురించి క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్పండి జై హో సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం. మనం అంటే జీవితం అనేది ఒక మంచు బొమ్మ లాంటిదండి. ఐస్ ఉంటుంది కదా, పిల్లలు తింటూ ఉంటారు, దానికి పుల్ల ఉంటుంది, ఐస్ ఫ్రూట్ అంటారు. ఈ ఐస్ ఫ్రూట్ తెచ్చుకొని పిల్లలు తెలియక ఏం చేస్తారు, 2-3 తెచ్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒకటి తింటూ ఉంటారు. ఈ ఒకటి తినే వరకు ఆ 2 కరిగిపోతాయి, ఓన్లీ పుల్లలే మిగులుతాయి అనమాట. మన జీవితం కూడా ఈ ఐస్ లాంటిది అనమాట. దీన్ని మనం సరిగ్గా వాడుకోకపోయినా జీవితం కరిగిపోతూనే ఉంటుంది, చివరికి పుల్లే మిగులుతుంది, కలేబరం మిగులుతుంది. కాబట్టి మనకున్న జీవితం చాలా షార్ట్, కాబట్టి ఈ కక్షలు కార్పణ్యాలు వేటికి పోకుండా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నమాట. ఆనందమయం చేసుకోవాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే జీవితం పట్ల ఒక సరైనటువంటి దృక్పథం అనేది ఉండాలి. ఏది కష్టాలు సుఖాలు అసలు జీవితం పట్ల సరైన ఆ కోణంలో చూసినప్పుడు మన సృష్టించిన వాడు ఏదైనా మన కష్టాలు కూడా మనకు అవసరం కాబట్టి సృష్టించాడు అని అనుకున్నప్పుడు సగం సమస్యలు ఉండవు. అట్లే మనం ఏ వ్యక్తిని అయితే చెడ్డవాడు అనుకుంటున్నామో ఆ చెడ్డవాడిని సృష్టించింది కూడా నన్ను సృష్టించిన వాడే, గొర్రెపిల్లని సృష్టించిన వాడే పులిపిల్లని సృష్టించాడు అనే అవగాహన మనకుంటే
అప్పుడు అవతల వ్యక్తి మీద కూడా మనకు కోపం రాదు. అప్పుడు మనం ఏమిటి జీవితాన్ని ఆనందమయంగా ప్రతి క్షణం జీవితంలో నుంచి ఆనందాన్ని పిండుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్లు గారు. జీవితాన్ని ఆనందమే ఎలా చేసుకోవాలో ఈరోజు సక్సెస్ మంత్రాల్లో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్ర. మరో చక్కని టాపిక్తో రేపటి కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్రాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.